భువనగిరి హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. సూసైడ్ నోట్తో పాటు విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదన్నారు. సున్నితమైన విషయంలో కొన్ని విషయాలను బహిర్గతం చేయలేమని, అన్ని వివరాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పిస్తామన్నారు. ఈ నెల 3వ తారీఖు ఇక్కడ భువనగిరిలో హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 36/24 ఒకటి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ తర్వాత ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. అండ్ దాంట్లో సీజ్ చేసిన సూసైడ్ నోటు, మిగతా ఇన్మేట్స్ ఉన్న అమ్మాయిల స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తున్నాము. వీ హ్యావ్ అప్టైన్డ్ పిఎంఈ రిపోర్ట్ కూడా అప్టైన్ చేసుకున్నాము. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాము. ఈ గ్యాప్లో కొంతమంది వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడము చాలా దురదృష్టకరం. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అన్నెసరీ కామెంట్లు చేయడము, అవన్నీ దాని గురించి అమ్మాయిల గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ అది మంచిది కాదు అని ఒక ఉద్దేశం ఒకటి ఉంది. సో ఏదైనా ఫ్యాక్ట్ ఉన్నా కూడా అది ఆన్ ఫైల్ ఉంటుంది, ఆన్ రికార్డ్ ఉంటుంది. ఎవ్రీ స్టేట్మెంట్ ఇది వీడియోగ్రాఫ్. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తాము. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డెడ్ స్టేట్మెంట్స్ కూడా మనము పంపిస్తాము.